Hello all, welcome to Finance YouTube ఛానల్. సో ఇది డైలీ అనాలిసిస్ వీడియో. ఈ వీడియోలో నేను చేసిన ట్రేడ్ గురించి డిస్కస్ చేస్తాను. నా ఎంట్రీ, నా ఎగ్జిట్, మార్కెట్ సైకాలజీ గురించి డిస్కస్ చేస్తాను. ఇవి కాకుండా కొన్ని ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఓకే, మార్కెట్లో ఇవాల్టి చార్ట్స్, ఈ చార్ట్ తీసుకొని ప్రాపర్గా ఎంట్రీ అయితే ఎక్కడ కరెక్ట్, ఎగ్జిట్ ఎక్కడైతే కరెక్ట్, అండ్ మార్కెట్ సైకాలజీ గురించి డిస్కస్ చేద్దాం. ఒక్కో చార్ట్ ఒకలా ఉంటుంది. ఓకే, సో మనం ట్రేడ్ చేసే ముందు గుర్తుపెట్టుకొని సర్టెన్ రూల్స్ అయితే ఉంటాయి మనకి, ఇవి కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ ట్రెండ్ ఐడెంటిఫై చేయడం నేర్చుకోవాలి ఇమీడియట్ గా మార్కెట్లో 1 minute టైం ఫ్రేమ్ లో. ఓకే, దాని తర్వాత నెక్స్ట్ ఉండేది ఇంకా ఎంట్రీ. ట్రెండ్ ఐడెంటిఫై చేసినాక ఇంకా ఎంట్రీ ఉంటుంది. ఎంట్రీ కూడా ఎట్లా అంటే మనం లెవెల్స్ చూసుకొని చేయాలి. అక్కడ నియరెస్ట్ లెవెల్ ఎక్కడ ఉంది, ఇది అక్కడ ట్రావెల్ చేస్తుందా లేదా ఒక లెవెల్ బ్రేక్అవుట్ ఇచ్చిందా, ఇది చూసుకొని చేయాలి ఎంట్రీ అనేది. నెక్స్ట్ ఎంట్రీ అయినాక మార్కెట్ డ్రామాస్, మార్కెట్ మనల్ని శతవిధాలుగా ఇబ్బంది పెడతా ఉంటుంది బయటపడేయడానికి, అంటే లాస్ లో. అంటే మేము స్టాప్ లాస్ హిట్ చేయడానికి మిమ్మల్ని మార్కెట్ సైకలాజికల్ ఇబ్బంది పెడుతుంది అనమాట. దీన్ని మార్కెట్ డ్రామాస్ అంటారు. ఇది భరించాలి. మన ఎంట్రీ పర్ఫెక్ట్ గా ఉంది అంటే మార్కెట్ డ్రామా భరించవచ్చు, మనం భరించాలి కూడా, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ దీని తర్వాత లెవెల్స్ ప్లస్ ఎగ్జిట్ అనమాట. ఓకే, మనం ఎంట్రీ విత్ లెవెల్స్ ఇచ్చాం కదా, అట్లాగే ఎగ్జిట్ విత్ లెవెల్స్ అనమాట మనకి బేసికల్లీ. నెక్స్ట్ లెవెల్ ఎక్కడి వరకు ట్రావెల్ అవుతుంది చూసుకొని ఇంకా ఎగ్జిట్ అయిపోవడమే, అంతే. సింపుల్ ట్రేడ్ అనమాట. సో ఇప్పుడు లైవ్ చార్ట్స్ తో చూసేద్దాం. ఓపెనింగ్ అవగానే మార్కెట్ బ్యాంక్ నిఫ్టీ కానీ ఇంకో రెడ్ క్యాండిల్ పడ్డది. దాని తర్వాత కూడా ఇంకో రెడ్ క్యాండిల్ పడ్డది. ఇంకా జూమ్ చేస్తే దాంతో రెడ్ పడుతూనే ఉంది. ఓకే, రెడ్ పడినప్పుడు ఇంకా ఆబ్వియస్లీ కిందికి వెళ్ళాలి. గ్యాప్ డౌన్ అయింది, కానీ ఇక్కడ రిస్క్ ఏంటంటే గ్యాప్ ఫిల్ చేయడానికి పైకి రావాలి. ఓకే, ఎంతో కొంత రావాలి. జనరల్గా గ్యాప్ డౌన్ ఆర్ గ్యాప్ అప్ అయినప్పుడు దాన్ని హాఫ్ అన్న ఫిల్ చేయడానికి వస్తుంది అట్లీస్ట్, ఆర్ హాఫ్ దగ్గర కానీ ఒకసారి ఫుల్ కానీ. ఓకే, సో ఇక్కడ కూడా అదే జరిగింది. 2 రెడ్ క్యాన్స్ పడ్డాయి. ఇక్కడ నేను సెల్ చేశాను. ఇక్కడ సెల్ చేసినాక సడన్ గా రివర్స్ పైకి వచ్చింది కదా. ఓకే, ఈ గ్యాప్ ని ఫిల్ చేయడానికి అట్లీస్ట్ దీంట్లో హాఫ్ అన్న ఆర్ నియరెస్ట్ హాఫ్ అన్న ఫిల్ చేయడానికి వచ్చి మళ్ళీ కిందికి వెళ్ళిపోయింది. ట్రెండ్ ని రెస్పెక్ట్ చేసింది, ట్రెండ్ ని ఫాలో అయింది మళ్ళీ. ఓకే, దాని తర్వాత చూస్తారు కదా, ఇక్కడికి వచ్చి పైకి వచ్చి మళ్ళీ కింద పడింది. ఇది మార్కెట్ రమ్మంటారు. ఇక్కడ మనం సెల్ చేయగానే ట్రెండ్ క్లియర్ ఉంది కదా, రెడ్ క్యాండిల్స్ అని మనం సెల్ చేసాం కదా, కావాలని రిపీట్ అయ్యి పైకి వచ్చి ఈ గ్యాప్ డౌన్ అయింది కాబట్టి కొంచెం గ్యాప్ ని ఫిల్ చేయడానికి ఎంతో కొంత అండ్ నియరెస్ట్ లెవెల్ దగ్గర రావడానికి ట్రై చేసింది, ఇక్కడ వరకు వస్తుందేమో అని. ఓకే, ఆ మ్యాగ్నెటిక్ లెవెల్స్ ఉంటాయి కదా, జనరల్ అట్రాక్ట్ అవుతుంటాయి. కానీ ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే రెడ్ క్యాండిల్స్ పడ్డాయి. రెడ్ క్యాండిల్స్ పడ్డాక ఇంకా పైకి వెళ్ళే అవకాశం ప్రాపర్ గా లెవెల్ దగ్గర ఫుల్ గా గ్యాప్ ఫిల్ అయ్యేంత ఛాన్స్ అయితే లేదు బేసికలీ. సో రెడ్ క్యాండిల్స్ పడ్డాయి, నేనైతే సెల్ చేశాను, మళ్ళీ పైకి వచ్చింది, లాస్ లో కనిపిస్తుంది. నా పేషెన్స్ టెస్ట్ చేసింది, సైకలాజికల్ గా పట్టుకున్నాను, లేదు కిందికి వెళ్తుంది. ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ రెడ్ క్యాండిల్స్ పడ్డాయి, అంత స్ట్రాంగ్ లేదు బేసికల్ ఇక్కడ పైకి వెళ్ళడానికి రీజన్. దాని తర్వాత హోల్డ్ చేసుకుంటే దాని తర్వాత కింది ఇక్కడ వరకు వచ్చింది. దాని తర్వాత ఇక్కడ సమ్వేర్ నేను ఎగ్జిట్ అయిపోయాను ఇక్కడ. ఓకే, సో సింపుల్ ట్రేడ్ అనమాట. సో అదే నిఫ్టీ చూస్తే నిఫ్టీలో కస్టమర్ ట్రేడ్. ఒకవేళ ఇక్కడ రెడ్ క్యాండిల్ పడ్డది, దాని తర్వాత మళ్ళీ పైకి వెళ్ళిపోయింది. ఓకే, ఇక్కడ సెల్ చేసిన పైకి వెళ్ళింది, మళ్ళీ ఇక్కడికి వచ్చింది. పెద్దగా లేదు, సైడ్ వేస్ మార్కెట్, కంప్లీట్లీ సైడ్ వేస్. పెద్ద ప్రాఫిట్ ఏం రాదు, మన టైం అంతా వేస్ట్ అయిపోతుంది. నో ప్రాఫిట్ నో లాస్ జోన్ కి వచ్చేస్తాం అంతే, ఇక్కడ ఎగ్జిట్ అయిపోతాం. ఒకవేళ ఇక్కడ ఎంట్రీ చేస్తే ఇక్కడ కానీ మనం ఎగ్జిట్ అవ్వచ్చు. సో నెక్స్ట్ చూసారా, ఇది ఒక నెక్స్ట్ బిట్ కాయిన్ ట్రేడ్ అనమాట. ఇది ఓపెనింగ్ అయింది మార్కెట్. ఓకే, ఇక్కడ పైన ఒక లెవెల్ ఉంది కదా, నేనేం చేస్తానంటే నేను ఇక్కడైతే సైడ్ వేస్ ఏదైతే అయిందో ఇక్కడ ఒక లెవెల్ గీసుకున్నాను. ఓకే, ఇక్కడ ఒక లెవెల్ గీసుకున్నాను, పైన ఆల్రెడీ ఒక లెవెల్ ఉంది, స్ట్రాంగ్ లెవెల్. ఎటు బ్రేక్అవుట్ ఇస్తే అక్కడ నేను డెసిషన్ తీసుకున్నాను. ఇక్కడ కింద బ్రేక్అవుట్ ఇచ్చింది, సో ఇక్కడ సెల్ చేస్తాను. ఇక్కడ సెల్ చేసినాక ప్రాబ్లం ఏంటంటే మార్కెట్ మనల్ని పైకి వచ్చి కాసేపు ఆడుకుంది, చాలాసేపు ఆడుకుంది. ఇక్కడ ఎగ్జిట్ అయిపోతే ప్రాబ్లం లేదు, మనం పెద్ద టార్గెట్ కావాలి, నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది, ట్రావెల్ చేస్తుంది అని మనం కూర్చున్నాం అనుకోండి, ఆర్ అట్లీస్ట్ మిడ్ వర్క్ అన్నా. మళ్ళీ రివర్స్ అయ్యి పైకి వచ్చింది చూసారా, మళ్ళీ కిందికి వచ్చింది, పైకి వచ్చింది. ఓవరాల్ గా చూస్తే ఇక్కడ వరకు వచ్చింది మిడ్. ఓకే, ఈ లెవెల్కి మిడ్ లో సగం వచ్చింది. బట్ ఎప్పుడు వచ్చింది, 3 గంటలకు వచ్చింది. అంటే మనం మార్నింగ్ ఎప్పుడు 5 గంటలకు అట్లా
ఎంట్రీ అయ్యి ఉంటే మన ఎగ్జిట్ 3కి అనమాట. ఇక్కడ సెల్ చేస్తే మార్కెట్ టెస్ట్ చేసింది, పైకి వచ్చింది, ఇక్కడంతా మార్కెట్ డ్రామాస్ అనమాట, లాస్ లో కనిపిస్తుంటది. మనం స్టిల్ బేర్ చేయాలి. ఎందుకు బేర్ చేయాలి అంటే ఈ లెవెల్ బ్రేక్అవుట్ ఇవ్వలేకపోయింది నిన్నటిది. ఈ లెవెల్ ఈ బ్రేక్అవుట్ ఇవ్వలేకుండా పై ఇది బ్రేక్అవుట్ ఇస్తే పైకి వెళ్ళేదట్టు, పైకి వెళ్తుంది. బట్ ఇది ఈ బ్రేక్అవుట్ ఇవ్వలేదు కదా, ఇక్కడే రివర్స్ కింద పడిపోయింది కదా. సో అందుకే కంటిన్యూ చేస్తాం ట్రేడ్. మనం ఇక్కడ కూడా ఎగ్జిట్ అయిపోవచ్చు మనకి ఓపిక లేకపోతే. ఇక్కడ కానీ ఎగ్జిట్ అయితే మనం మంచి టార్గెట్స్ అనేవి వస్తాయి అనమాట. సో ఇది డో జోన్స్ నిన్నటి చార్ట్ అనమాట. పెద్ద గ్రీన్ క్యాండిల్ పడ్డది కదా, ఈ పెద్ద గ్రీన్ క్యాండిల్ పడంగానే మనం ఏం చేస్తామంటే రియల్ ట్రేడింగ్ చేసేటప్పుడు ఇక్కడ ఎంట్రీ అవుతాం. ఇక్కడ ఈ క్యాండిల్ కి ఇక్కడ కానీ రావాలి, అట్లీస్ట్ కింద వరకు రావాలి, వస్తే గానీ ఎంట్రీ కాలేదు మనం. ఎందుకంటే అంటే ఇంత పెద్ద గ్రీన్ క్యాండిల్ ఉన్నప్పుడు మనం ఇక్కడ బై చేస్తే మన టార్గెట్స్ పెద్దగా రావండి మనకి ఇంత పెద్ద గ్రీన్ క్యాండిల్స్ పడ్డప్పుడు. సో అందుకే అట్లీస్ట్ మిడ్ లో ఇక్కడ కానీ వస్తే ఇక్కడ బై చేయొచ్చు. ఇన్ని గ్రీన్ క్యాండిల్స్ పడ్డాయి, పైకి వెళ్తుంది, ఇక్కడ బై చేయొచ్చు. ఇది కరెక్ట్ ప్లేస్ అని నేను అనుకుంటున్నాను. ఓకే, దాని తర్వాత మార్కెట్ ఏమైంది, కింద పడిపోయింది, ఎండ్ ఆఫ్ డే కింద పడిపోయింది. బట్ దీని కరెక్ట్ ప్లేస్ ఏంటంటే ఈ మిడ్ ఉంది చూసారా, ఈ క్యాండిల్ మిడ్ లో ఇక్కడ బై చేయాలి. బై చేస్తే పైకి వెళ్తుంది కాబట్టి మంచి టార్గెట్ వస్తుంది. ఇప్పుడు చూసారంటే నేను చెప్పినట్టుగా జరిగింది. ఇక్కడ ఫస్ట్ క్యాండిల్ ఇక్కడ మిడ్ లో బై చేయాలి. జనరల్లీ బై చేస్తే కొంచెం పై వరకు వెళ్ళింది, ఇక్కడ వరకు వెళ్ళింది, కానీ పూర్తిగా రాలేదు. ఈ లెవెల్ అని టచ్ అవ్వాలి, అట్లీస్ట్ దగ్గర వరకు వెళ్ళాలి, కానీ రీచ్ కాలేదు. బట్ జనరల్లీ అలాగే ఉంటుంది. పెద్ద క్యాండిల్స్ పడగానే ఇమీడియట్ ఎంట్రీ తీసుకోవద్దు మనకి. అట్లీస్ట్ రివర్సల్ వచ్చి కొంచెం అన్న దాన్ని టచ్ అయినప్పుడు, హాఫ్ అని టచ్ అయినప్పుడు, కొంచెం మోర్ దెన్ హాఫ్ టచ్ అయినప్పుడు, రివర్స్ అయినప్పుడు అక్కడ ఎంట్రీ తీసుకుంటాం. ఇక్కడ ఎంట్రీ తీసుకుంటే మనకి టార్గెట్ వస్తుంది బ్లూ, బట్ రీచ్ కాలేదు, అట్లీస్ట్ ఇక్కడన్నా ఎగ్జిట్ అయిపోవచ్చు మనకి. దాని తర్వాత ఎగ్జిట్ అవ్వాలి అంటే అవ్వలేము, అంతా సైడ్ వేస్ అయిపోయింది మార్కెట్ మనకి, గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ చార్ట్ వచ్చేసరికి క్రూడ్ ఆయిల్ అనమాట. ఇంత పెద్ద గ్రీన్ క్యాండిల్ పడ్డాక మనం బై చేయడానికి వీల్లేదు, సెల్ చేయాలి. సో ఇక్కడ సెల్ చేస్తాం. ఇక్కడ సెల్ చేసినాక మన టార్గెట్ వచ్చేసరికి ఈ గ్రీన్ లెవెల్ అనమాట. చూసారా, గ్రీన్ లెవెల్ ఈజీగా హిట్ అయిపోయింది, పెద్ద టెన్షన్ లేకుండా. ఇంకా దాని తర్వాత మళ్ళీ కిందికి వెళ్ళిపోయింది, ఇంకా అనవసరం మనకి. ఈ లెవెల్ దగ్గర రాగానే ఎగ్జిట్ అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి గోల్డ్ చార్ట్ చూద్దాం. 1 minute టైం ఫ్రేమ్ లో ఎలా బిహేవ్ చేసింది అనుకోండి. ఓకే, పెద్ద రెడ్ క్యాండిల్, ఈ రెడ్ క్యాండిల్ పడంగానే సెల్ చేయాలనిపిస్తుంది ఎవరికైనా, కానీ చేయకూడదు. ఎందుకంటే అంటే ఈ లెవెల్ రెడ్ క్యాండిల్ పడింది కదా, ఈ లెవెల్ టచ్ చేయడానికి ట్రై చేస్తుంది కొంచెం. ఈ లెవెల్ టచ్ అవ్వగానే కంపల్సరీగా టచ్ అవుతుంది కూడా, కావాలని ట్రాప్ అనమాట. ఇక్కడ టచ్ చేయగానే ఇక్కడ సెల్ చేస్తాం, ఇక్కడ సెల్ చేస్తే మనకి ఇది మన బ్లూ టార్గెట్ కదా, ఆర్ అట్లీస్ట్ హాఫ్ ఇక్కడ వచ్చినా ఎగ్జిట్ అయిపోవచ్చు మనకి. ఓకే, ఇక్కడ ఎగ్జిట్ అయిపోయి, ఇక్కడ ఎగ్జిట్ కాలేదు అని నీ బ్లూ కోసం వెయిట్ చేశాను అంటే మళ్ళీ పైకి వెళ్ళి ఇక్కడ వరకు కాసేపు తిరిగింది. సో ఇక్కడ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ఇదంతా మార్కెట్ డ్రామా, మార్కెట్ సైకిల్. చాలాసేపు మీరు లాస్ లో కనిపిస్తారు బేసికలీ. ఇక్కడ మళ్ళీ రివర్స్ పైకి వెళ్ళింది, ఇక్కడ సెల్ చేస్తాం బేసికల్లీ, ఇక్కడ ఎగ్జిట్ అయిపోవచ్చు. నేను జనరల్ గా ఇక్కడ ఎగ్జిట్ అయిపోతాను. ఈ లెవెల్కి మిడ్ లో ఇక్కడ వరకు వచ్చింది, చాలు హ్యాపీ. నేను మళ్ళీ ఈ బ్లూ టార్గెట్ కోసం వెయిట్ చేశాను అనుకోండి, చూసారా మళ్ళీ పైకి వెళ్ళింది. అంటే హైలో ఫామ్ చేసి ఒక ఫేక్ ట్రాప్ అయితే చేసి మనం లాస్ లో కనిపిస్తూ ఉంటది. మనం లేదు ఇంకా కిందికి వస్తుంది అని వెయిట్ చేస్తూ కూర్చున్నాం అనుకోండి, అది కిందికి వచ్చింది. బట్ ఏంటంటే మనం ఇక్కడ సైకలాజికల్ గా మనం మెంటల్లీ డిస్టర్బ్ అయిపోతాం, ఎక్కువసేపు ట్రైన్ హోల్డ్ చేయలేం, ఇక్కడ లాస్ లో ఎగ్జిట్ అయిపోతాం. ఇంకా పేషెన్స్ గా వెయిట్ చేసాం అనుకోండి, ఇక్కడ వరకు వచ్చింది కానీ లెవెల్ టచ్ చేయలేదు, చూసారా. సో ఇక్కడికి పెద్ద తేడా ఏం లేదు, అందుకే ఇక్కడ ఎగ్జిట్ అయిపోతే అయిపోయేది మనం జనరల్. ఓకే, దాని తర్వాత రివర్స్ పైకి వెళ్ళిపోయింది. ఎందుకు ఈ లెవెల్ టచ్ అవ్వకుండా రివర్స్ పైకి వెళ్ళింది చెప్పలేము, ఒకసారి ఫేక్ మూవ్స్ కూడా ఇస్తూ ఉంటుంది మార్కెట్ మనకి. సో అంతే, ఇది ఒకటే ట్రేడ్. ఇక్కడ సెల్ చేస్తాం, ఇక్కడ ఎగ్జిట్ అవుతాం. నీకు ఓపుకుంటే ఇక్కడ వరకు వచ్చింది, బట్ ఈ ట్రాప్ అయితే భరించాలి, మీకు గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు టాప్ లూజర్స్ అండ్ గెయినర్స్ వెబ్సైట్కి వచ్చాను. ఇక్కడ ఒక రెండు స్టాక్ తీసుకుందాం, లూజర్స్ లో 2, గెయినర్స్ లో. చూద్దాం ఎలా బిహేవ్ చేసింది అనేది, ఎంట్రీస్ అండ్ ఎగ్జిట్స్ ఎక్కడ ఇచ్చింది అనేది, సైకాలజీ ఎక్కడ డిఫరెంట్ గా బిహేవ్ చేసింది అనేది. సో యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా టాప్ లూజర్స్ లో ఒక స్టాక్ అనమాట. గ్యాప్ డౌన్ అయింది, ప్రాపర్ లెవెల్స్ ఉన్నాయి, 2 లెవెల్స్ ఉన్నాయి సపోర్ట్ చేసుకొని పైకి వెళ్ళడానికి.
కానీ రెడ్ క్యాండిల్ పడ్డది, గ్రీన్ మళ్ళీ రెడ్. షూర్ ఇక్కడ నేను సెల్ చేసేయచ్చు. ఇంకా ఇన్ని కన్ఫర్మేషన్ వచ్చినాక సెల్ చేయొచ్చు. సెల్ చేసినాక ఆబ్వియస్లీ కిందికి వెళ్ళిపోయింది. ఓకే, నేను ఇక్కడ ఎగ్జిట్ అవుతా. ఈ లెవెల్ ఏదైతే ఉందో మన గ్రీన్ లెవెల్, దాని కింద ఇక్కడ ఎగ్జిట్ అయిపోవచ్చు. సింపుల్ ఎంట్రీ అండ్ సింపుల్ ఎగ్జిట్. సో ఇక్కడ నెక్స్ట్ స్టాక్ వచ్చరికి టీవీఎస్ మోటార్ కంపెనీ. ఇది టాప్ లూజర్స్ లో వన్ ఆఫ్ ద స్టాక్ అన్నమాట. రెడ్ క్యాండిల్స్ పడ్డాయి, ఇంకా వెయిటింగ్ ఏం లేదు, క్లియర్ కన్ఫర్మేషన్ కిందికి వెళ్తుంది. ఇక్కడ సెల్ చేశాక మన టార్గెట్ ఈ రెడ్ లెవెల్ ఉంది చూస్తారా, చాలా దూరం ఉంది. ఓకే, ఇది ఒక రోజులో రీచ్ అయ్యేది కాదు మనకి. సో అందుకే ఏం చేయాలంటే ఇక్కడ ఎంట్రీ అయినాక సమ్వేర్ ఒక సైడ్ వేస్ అయింది మార్కెట్ చూసారా, ఇక్కడ ఎగ్జిట్ కావచ్చు, ఇక్కడ కానీ ఎక్కడన్నా ఎగ్జిట్ కావచ్చు. ఇక్కడ సెల్ చేయాలి, ఇక్కడ ఎగ్జిట్, ఇక్కడ. సో ఇప్పుడు గెయినర్స్ లో ఒక 2 స్టాక్ తీసుకుందాం. ఒకటి సోలార్ ఇండియాస్, ఇంకోటి జైడస్ లైఫ్. సోలార్ ఇండస్ట్రీ స్టాక్ అన్నమాట. ఇది గెయినర్స్ లో ఒక స్టాక్ ఉందన్నమాట. ఓపెనింగ్ అవ్వగానే ఒక గ్రీన్ క్యాండిల్, రెడ్ కింద ఈ ఫస్ట్ క్యాండిల్ బ్రేక్అవుట్ ఇవ్వలేకపోయింది, మళ్ళీ ఒక క్యాండిల్ పట్టేది. దాని తర్వాత ఇక్కడ బై చేయొచ్చు మనం. ఇక్కడ బై చేసినాక మన టార్గెట్ ఏదంటే ఈ రెడ్ లెవెల్ ఏదైతే ఉందో పైన, అక్కడ రీచ్ కావాలి. రీచ్ అయ్యింది కూడా. ఇంకా దాని తర్వాత ఇంకా పైన కూడా వెళ్ళింది. ఈ రెడ్ లెవెల్ వరకు మనం టార్గెట్ పెట్టుకోవచ్చు, ఆర్ పైన ఇక్కడ వరకు కూడా పెట్టుకోవచ్చు. మనకి ఎక్కడైనా ఎగ్జిట్ కావచ్చు, ఇక్కడ ఇంత పెద్ద టార్గెట్ ఇచ్చింది చూసారా. నెక్స్ట్ జైడస్ లైఫ్ సైన్సెస్. ఈ స్టాక్ ఎలా బిహేవ్ చేసింది చూద్దాం. ఓపెనింగ్ అవగానే ఫస్ట్ ఒక గ్రీన్ క్యాండిల్ పడ్డది, రెడ్ పడ్డది, ఇంకో గ్రీన్ కదా. ఇది సపోర్ట్ తీసుకుంది, కాన్ఫిడెంట్ గా ఉన్నాను. స్ట్రాంగ్ సపోర్ట్ మీద గ్రీన్ క్యాండిల్ పడ్డది, పైకి వెళ్తుంది. ఇంకా ఇన్ని గ్రీన్ క్యాండిల్స్ పడ్డ, గ్రీన్, రెడ్, ఇది వదిలేంది, ఇది కూడా వదిలేంది, ఇది గ్రీన్. ఇక్కడ బై చేయొచ్చు మనం. ఇక్కడ బై చేసినాక కొంచెం మళ్ళీ కిందికి వచ్చినట్టు వచ్చి పైకి వెళ్ళిపోయింది. మన టార్గెట్ ఏంటంటే ఈ లెవెల్ మనం. ఓకే, ఈ లెవెల్స్ అన్ని హిట్ చేసుకుంటూ వెళ్ళిపోయినాయి. సో మీరు కూడా ఏ లెవెల్ పెట్టుకున్నా ఈజీగా హిట్ అయిపోతుంది, గుర్తుపెట్టుకోండి. సో అది ఇవాళ డైలీ అనాలిసిస్ లో స్టాక్స్ ఒక అనాలిసిస్ అన్నమాట. ఎక్కడ ఎంట్రీ చేస్తే కరెక్ట్, ఎక్కడ ఎగ్జిట్ అనేది. ఓకే, పెద్దగా స్ట్రెస్ తీసుకొని టెన్షన్ చేయాల్సిన అవసరం లేదు. పెద్ద లెవెల్స్ తీసుకోండి. వితౌట్ లెవెల్స్ కూడా ట్రేడ్ చేయొచ్చు. లెవెల్స్ స్టిల్ ఎందుకు తీసుకుంటామంటే ఒక డెస్టినేషన్, ఒక బౌండరీ అన్నమాట. మనం ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్కి వెళ్తున్నామంటే తెలియాలి కదా, ఈ ప్లేస్ నుంచి ఆ ప్లేస్ వెళ్తున్నామని. అంటే ఒక బౌండరీ అయితే ఉండాలి, ఒక వెళ్ళే దారి తెలియాలి కదా. అలాగే ఎక్కడికి వెళ్తున్నాము కూడా తెలియాలి కదా. జస్ట్ ఒక డెస్టినేషన్ లాగా మనకి ఎగ్జిట్ కి అండ్ ఎంట్రీకి ఉపయోగపడుతుంది, అంత మించి ఏం లేదు. మీరు ఎలాంటి లెవెల్స్ తీసుకున్నా పని చేస్తాయి. ఇంకా ట్రెండ్ ఐడెంటిఫై చేయడం చాలా ఇంపార్టెంట్ మనకి. ట్రెండ్ రివర్సల్స్ కానీ, ట్రెండ్ కానీ, అప్పుడే మన ఎంట్రీస్ అండ్ ఎగ్జిట్ స్మూత్ గా ఉంటాయి. పివట్ లెవెల్స్ కూడా వేసుకోవచ్చు మీరు కావాలంటే, ఏదైనా యూజ్ చేసి. నేను కొన్ని ఎప్పటి నుంచో ఈ లెవెల్స్ ఉన్నాయి కాబట్టి నేను అలవాట్లు కాబట్టి ఇవి వాడతాను. ఓకే, సో అది ఇవాళ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.